సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పనులు జరుగుతున్న తీరును సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న కూలీలను పలకరించారు సీఎం. పనులు జరుగుతున్న తీరు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి మహిళలను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వేడుకలను నిర్వహిస్తుంది. ఈ వేడుకల్లో భాగంగా డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో 3 రోజుల పాటు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ హరికృష్ణ, డిసెంబర్ 9న అటు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. దానికి సంబంధించిన పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయి? డిసెంబర్ 9న రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ జరుగుతుంది. ఆవిష్కరణ అంటే విగ్రహానికి సంబంధించిన పనులు ఏ విధంగా వచ్చాయి, ఆ విగ్రహం ముందు వాటర్ ఫౌంటైన్, అదేవిధంగా ఆ కొత్తగా నిర్మించే ఈశాన్యం గేటు, అదేవిధంగా ఆ 2వ గేట్ నుంచి 4వ గేటు వరకు కూడా రోడ్డు కొత్తగా వేయనున్నారు. ఈ పనులపై ఏ విధంగా సాగుతున్నాయి, పనుల పురోగతి ఏ విధంగా ఉందని సీఎం ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ ఉన్న కూలీలతోటి మాట్లాడి పనులు ఏ విధంగా జరుగుతున్నాయని తెలుసుకున్నారు. ఖచ్చితంగా డిసెంబర్ 9 లోపు విగ్రహ ఆవిష్కరణ ఉంటుంది కాబట్టి ఆ లోపు పనులు పూర్తి చేయాలి. అందంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేస్తున్నాం కాబట్టి అందంగా సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ యొక్క వైభవాన్ని ప్రపంచానికి తెలిసే విధంగా ఉండాలి. విగ్రహం పనులు కూడా ఉండాలంటూ కూడా ఆ విధంగా తయారు చేయాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఏడాది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావాల్సిన సందర్భంగా ప్రజా విజయోత్సవాల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా అయితే విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అటు వేములవాడ, వరంగల్లో సభలు కూడా నిర్వహించారు. ఈ నెల 25న మహబూబ్నగర్లో రైతు విజయోత్సవ సభను కూడా ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా ఉద్యోగుల అంటే ఏదైతే నిరుద్యోగులకు హామీ ఇచ్చారో హామీ మేరకు దాదాపుగా 53,000 పైగా ఉద్యోగాలైతే రాష్ట్ర సర్కార్ భర్తీ చేసింది. ఈ మేరకు నిరుద్యోగానికి ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ సభ కూడా నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 26 రోజుల పాటు ఘనంగా ప్రజా విజయోత్సవాలు జరపాలంటూ కూడా అధికారులకు అటు మంత్రులకు ఆదేశాలు అయితే జారీ చేయడండి. ఈ మేరకు మంత్రులు కూడా అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా పర్యటించి లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలను కూడా అలర్ట్ చేశారు. ఖచ్చితంగా విజయోత్సవాలు ఏదైతే రాష్ట్ర సర్కార్ సంవత్సర కాలంలోగా తీసుకొచ్చిన పథకాలు, హామీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంగా ఈ యొక్క కార్యక్రమాలు ఉండాలంటూ కూడా సీఎం ఆదేశాల మేరకైతే మంత్రులంతా కూడా జిల్లా పర్యటన చేస్తున్నారు. ఇప్పటికే నవంబర్ 26న గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా ప్రతి దగ్గర కూడా గ్రామంలో ఉండే మహిళా సంఘాలకు గ్రామంలో ఏవైతే సీసీ రోడ్లకు సంబంధించి ఇతరత్ర పనులు ఉంటాయో పనులన్నిటికీ కూడా మహిళా సంఘాలకు అప్పగించి వారి ద్వారా వారిని అటు మహిళా సాధికార కోసం కృషి చేస్తూనే ఈ యొక్క కార్యక్రమాలను ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. నవంబర్ 26 నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాలు అయితే మొదలవుతాయి. అయితే హరికృష్ణ, అయితే మీరు చెప్పినట్లుగానే డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉండనుంది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో కూడా 3 రోజుల పాటు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తొలి వార్షికోత్సవాన్ని కూడా పురస్కరించుకుని 3 రోజులు కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కూడా తెలుస్తుంది. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా 26 రోజులు ప్రజా విజయోత్సవ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ సర్కార్ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే 7వ తారీఖు, 8, 9వ తారీఖు కూడా హైదరాబాద్ ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల మొత్తం కూడా
పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా క్రాకర్స్ పేల్చాలి. 9వ రోజు ఏదైతే ఉందో ట్యాంక్ బండ్ మీద బహిరంగ సభ ఏర్పాటు చేయాలంటూ కూడా సీఎం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ మేరకు అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు పెద్ద ఎత్తున గ్యాదర్ చేయాలి. అయితే కాంగ్రెస్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి కూడా మహిళలకు ఎక్కువగా ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో కూడా మహిళా ప్రభుత్వం అని చెప్పుకునే విధంగా ఉండాలి. ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే డిసెంబర్ 9న ట్యాంక్ బండ్ పైన జరుగుతున్న ప్రజా విజయోత్సవ సభకు 1,00,000 మందికి పైగా మహిళలను గ్యాదర్ చేయాలి. అదేవిధంగా మార్నింగ్ కూడా అంటే ఏదైతే డిసెంబర్ 9న అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు స్టార్ట్ చేసుకొని తర్వాత సెక్రటేరియట్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున మహిళలను గ్యాదర్ చేయాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే 7, 8, 9న హైదరాబాద్ ట్యాంక్ బండ్ చుట్టూ కూడా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. లైటింగ్ సంబంధించి కూడా భారీ ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.